My dear students, this is English worksheet number 1, made and presented to all the students of the state by State Council of Educational Research and Training under the Varadhi scheme. We should be very much thankful to the teachers and whosoever behind it. Very nice one. During this lockdown period, we can improve our language and knowledge through these worksheets. So first paragraph here, read the following passage. I don't want to waste your time. All of us silent. The question came from the homeopath. The topic came up. When we were discussing snakes, we listened attentively as the doctor continued with the tale. So this is the passage you read. It is given. I have given this one in your classroom. So questions and answers we have to make. Who asked the question? Homeopathic doctor. I am giving just questions here because you can check whether you have done right or wrong. When did the topic come? When they were discussing snakes. What is the animal in the passage? That is snake. What did the doctor continue? The tale about snakes. How did they listen? Very attentively. Okay, next one. Vocabulary given, put the words under correct headings. మీకు పర్సన్స్ అనిమల్స్లో మనం డివైడ్ చేసుకోవాలి. సో స్నేక్ అనిమల్స్లోకి వెళ్తుంది, డాక్టరు పర్సన్స్లోకి వస్తాడు. అదేవిధంగా విలేజర్స్ పర్సన్స్లోకి వెళ్తారు, ర్యాట్స్ అనిమల్స్లలోకి, ఫ్రెండ్ పర్సన్స్లలోకి, కోబ్రా అనిమల్స్కి, మైస్ అనిమల్స్కి, థీఫ్ పర్సన్స్కి. సేమ్ లెసన్లో. Very nice one. So this one you can see doctor, villagers, friend, thief persons, snake, rats, cobra, mice, animals anamata. Next one, fill in the blanks with oval clusters. Beautiful one. You can find this one in the passage also. Question lo mana oval cluster IO తీసుకున్నాము. Homeopath lo EO, continued UE. So next one, these three are given. Fourth one is also there. Sorry, here friend IE is there. Vowel clusters. Suffixes చూడండి. మా ప్రిఫిక్స్ సఫిక్స్ యు నో దట్ మెయిన్ వర్డ్కి మనం తలగా ముందు ఏదైనా వేరే లెటర్స్ వాడితే దాన్ని ప్రిఫిక్స్ అంటారు. ఎండ్లో వాడితే మనం అట్ ది ఎండ్ ఆఫ్ ద మెయిన్ వర్డ్ సఫిక్స్ అంటాం. ఇక్కడ డాక్టర్లో ఈఆర్ ఓఆర్ అనేది కొందరు స్పెల్లింగ్స్లలో రాంగ్ రాస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఓఆర్ తీసుకుంటాము. సైలెంట్లో ఏఎన్టీ రాస్తామా, ఈఎన్టీ రాస్తామా, అప్పుడు ఈఎన్టీ. అదేవిధంగా క్వశ్చన్లో టీఐఓఎన్ తీసుకుంటాము. ఫోర్త్ వన్ టాపిక్లో ఐకేనా ఐసీనా. సో ఇలాంటి ఎక్సర్సైజ్లు చేస్తే మన స్పెల్లింగ్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. Should be very thankful to the teachers who are preparing this kind of things. Write the antonyms for the following words. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిస్కంటిన్యూడ్కి యాంటోనిమ్ మనం ఏం తీసుకుంటాము, కంటిన్యూడ్ తీసుకుంటాము. నాయిజీ సైలెంట్, ఆన్సర్కు క్వశ్చను, ఇన్ అటెంటివ్కి అటెంటివ్లీ. చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఇట్ ఇంప్రూవ్స్ అవర్ వొకాబులరీ, అవర్ లాంగ్వేజ్ ఎ లాట్. కొందరికి ఈజీ ఉంటుంది, కొందరికి కొత్తగా అండ్ లెర్నింగ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ పేజ్, వీ హ్యావ్ ఆల్రెడీ డన్ దిస్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇచ్చారు. యూసేజ్ టు ఎక్స్ప్రెస్ ఏ హ్యాబిచువల్ యాక్షన్, జనరల్ ట్రూత్స్ అనమాట. మెనీ యూజెస్ ఆర్ దే. ఇది ఒక యూజ్ అనమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో స్ట్రక్చర్ తీసుకున్నారు చూడండి. సబ్జెక్టు ప్లస్ వర్బులో V1 ఫామ్ తీసుకుంటాం, ఎందుకంటే ప్రెజెంట్ టెన్స్ కదా. దీంట్లో మనం హెల్పింగ్ వర్బ్స్ నెక్స్ట్ V2 V3 ఫామ్స్ వాడము. V1 ఫామ్ తీసుకున్నారు. అదేవిధంగా ఎస్కి అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈఎస్ వాడతాము, లేదా ఎస్ వాడతాము, లేదంటే వాడము అనమాట. ప్లస్ ఆబ్జెక్ట్ ఇచ్చారు. హీ ప్లేస్ ఫుట్బాల్ డైలీ. చూడండి ఇక్కడ మనకు సబ్జెక్ట్ హీ అవుతుంది. అదేవిధంగా
వర్బ్ చూసారా, వర్బ్ ప్లేస్ V1 ఫాము, ఎందుకు లేదంటే SES వాడినాము. అదేవిధంగా ఆబ్జెక్ట్ డైలీ అనమాట. సరే, ఆబ్జెక్ట్ ఫుట్బాల్ అవుతుంది. సో ఈ విధంగా మనం తీసుకుంటాము. సరే, హీ ప్లేస్ ఫుట్బాల్ డైలీ. నెక్స్ట్ చూసారు, ఇక్కడికి మనకు టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్ నుండి మనం సెంటెన్సెస్ని ఫామ్ చేయాలి. సమ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా ఇచ్చారు. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ సబ్జెక్ట్గా తీసుకున్నారు. లైక్, లవ్, ఎంజాయ్, లేదంటే థర్డ్ పర్సన్ సింగులర్ మనకి హీ, షీ, ఇట్ వచ్చింది చూడండి, అక్కడ లైక్స్, లవ్స్, ఎంజాయ్స్ తీసుకున్నారు. అదేవిధంగా రీడింగ్, లిజనింగ్ టు, ఇదంతా ఏంద్రా అంటే ఇది జెరండ్ ఫార్మ్స్, ING ఫార్మ్స్, పార్టిసిపుల్స్. ఇవి వర్బ్స్ కాదు, ఇది వర్బ్స్ కావు. లైక్, లవ్, ఎంజాయ్ వర్బ్స్ అవుతాయి. ఇది మనం నౌన్ ఫామ్లోకి తీసుకోవాల్సి వస్తుంది. ఐ లైక్ రీడింగ్ బుక్స్, యూ లవ్ లిజనింగ్ టు ద మ్యూజిక్. ఈ విధంగా మనం సెంటెన్సెస్ ఫామ్ చేయాలి. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇచ్చారు. ఐ లైక్ రీడింగ్ బుక్స్, ఐ లైక్ లిజనింగ్ టు ద మ్యూజిక్. సో వీటికి సెంటెన్సెస్ ఇలా వస్తాయి. యూ కెన్ మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ లైక్ దిస్. యూ ఎంజాయ్ లిజనింగ్ టు ద మ్యూజిక్, we like reading books, they like listening to the music. You enjoy reading books, he likes reading books, she enjoys listening to the music, it likes listening to the music, he likes reading books. ఈ విధంగా చేయొచ్చు. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. దిస్ యూ కెన్ ప్రాక్టీస్. యూ హ్యావ్ ఆల్రెడీ డన్ దిస్ ఇన్ యువర్ 8th క్లాస్. ఇక్కడ చూడండి, నో, డూ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, I became a statue when I was a bachelor. Yes, we have. ఈ సెంటెన్స్ అనమాట. ఈ సందర్భంలో ఈ కన్వర్జేషన్ డైలాగ్ని మనం ప్రిపేర్ చేయాలి. రైట్ ఏ కన్వర్జేషన్ బిట్వీన్ విలేజర్స్ అండ్ ఏ డాక్టర్. డాక్టర్ ఏం చెప్తాడు, ఇది చాలా బాగా ఇచ్చారు చూడండి. క్వశ్చన్స్ ఇచ్చారు, మనం ఆన్సర్లు రాయాలి. సో ఇట్ హెల్ప్స్ అస్ కన్వర్జేషన్ ఎ లాట్. ఐ హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ స్నేక్ అని అడుగుతాడు. అప్పుడు మనం ఎస్ వీ హ్యావ్, విలేజర్స్ ప్లూరల్ కాబట్టి ఎస్ వీ హ్యావ్ అని ఇస్తాము. వీ హ్యావ్లో ఏం చేసినాము, కాంట్రాక్షన్ తీసుకోవాలా. మోస్ట్లీ కన్వర్జేషన్స్లలో లేదా కాంట్రాక్షన్ తీసుకున్నాం. హెచ్ఏవి హ్యావ్ కూడా రాయొచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. డాక్టర్ చెప్తాడనమాట, హ్యాజ్ ఇట్ కాయిల్డ్ ఇట్ సెల్ఫ్ అరౌండ్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. అప్పుడు విలేజర్స్ ఏం చెప్తాము, మనమే విలేజర్స్ అనుకుందాం. నో, ఇట్ హ్యాజంట్, మనకి ఎప్పుడు కూడా అది చుట్టేసుకోలేదు. హ్యాజ్ ఇట్ డన్ అరౌండ్ యువర్ బాడీ పార్ట్స్ అని తిరిగి వాళ్ళు ఇతన్ని అడగచ్చు. లేదా యూ కెన్ క్రియేట్ దిస్ వన్. దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్. యువర్ థాట్స్ కెన్ బి అప్లైడ్ హియర్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్. మరి డాక్టర్ ఏమంటాడు, ఎస్, మరి బ్లాంక్ ఇచ్చారు. వన్స్ ఎ కోబ్రా కాయిల్డ్ అరౌండ్ మై ఆర్మ్. విలేజర్స్, వాట్ డిడ్ యూ డూ దెన్? డాక్టర్, ఐ టర్న్ మై సెల్ఫ్ ఇంటూ ఏ స్టోన్ ఆర్ ఇంటూ ఏ స్టాచ్యూ అని పైన ఇచ్చారు ప్యాసేజ్లో. అదే రాయొచ్చు, లేదా యూ కెన్ చేంజ్ ద వర్డ్. దిస్ వే ప్లీజ్ ప్రాక్టీస్ దిస్ వర్క్షీట్ అండ్ సమ్ మోర్ వర్క్షీట్స్ ఆర్ గివెన్. You definitely improve your language. Okay, thank you.